తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బగ్గమంటున్నాయి. ముఖ్యంగా పదవుల కేటాయింపు విషయంలో పార్టీలోని వివిధ వర్గాల మధ్య తీవ్ర అసంతృప్తి నెలకొంది. తాజాగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, ఐఎన్టీయూసీ సంఘాల మధ్య జరిగిన సంఘటనలు ఈ అంతర్గత విభేదాలను బహిర్గతం చేశాయి. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పార్టీలో మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపిస్తూ గాంధీ భవన్లోనే నిరసనకు దిగారు. మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు వంటి 2 పదవులు ఎందుకు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. ఒక పదవిని వదిలేసి మహిళలకు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. గత సంవత్సరంన్నర నుండి మహిళా కాంగ్రెస్ పార్టీకి ఒక్క పదవి కూడా ఇవ్వలేదని, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని, కానీ మహిళా కాంగ్రెస్ కు మాత్రం అన్యాయం జరుగుతుందని ఆమె ఆరోపించారు. తనను వేధింపులకు గురి చేయవద్దని, పార్టీ నుండి వెళ్లిపోమంటే వెళ్లిపోతానని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బగ్గుమంటున్నాయి. ముఖ్యంగా పదవుల కేటాయింపు విషయంలో పార్టీలోని వివిధ వర్గాల మధ్య తీవ్ర అసంతృప్తి నెలకొంది. తాజాగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, ఐఎన్టీయూసీ సంఘాల మధ్య జరిగిన సంఘటనలు ఈ అంతర్గత విభేదాలను బహిర్గతం చేశాయి.
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పార్టీలో మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపిస్తూ గాంధీ భవన్లోనే నిరసనకు దిగారు. మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు వంటి 2 పదవులు ఎందుకు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. ఒక పదవిని వదిలేసి మహిళలకు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. గత సంవత్సరంన్నర నుండి మహిళా కాంగ్రెస్ పార్టీకి ఒక్క పదవి కూడా ఇవ్వలేదని, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని, కానీ మహిళా కాంగ్రెస్ కు మాత్రం అన్యాయం జరుగుతుందని ఆమె ఆరోపించారు. తనను వేధింపులకు గురి చేయవద్దని, పార్టీ నుండి వెళ్లిపోమంటే వెళ్లిపోతానని ఆమె స్పష్టం చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయూసీ సంఘాల నాయకుల మధ్య గొడవ జరిగింది. ఐఎన్టీయూసీ సంజీవరెడ్డి వర్గం, ఐఎన్టీయూసీ అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయూసీ నేషనల్ ప్రెసిడెంట్ అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా సంజీవరెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ దానిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. పోలీసులు జోక్యం చేసుకుని సంజీవరెడ్డి వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కొత్తేమీ కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే జీహెచ్ఎంసీ స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ విభేదాలు పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. తారాస్థాయికి చేరాయని చెప్పవచ్చు. అంతర్గత ఏదైతే కాంగ్రెస్ సమయంలో మొదటి నుంచి కూడా ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎవరైనా ఏదైనా వారికి అభిప్రాయ భేదాలు ఉంటే మాత్రం బహిరంగంగానే వారంతా కూడా వచ్చి చెప్పిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ దాదాపుగా 8 నెలల పైగా అధ్యక్ష పదవి చేపట్టి 10 బాధ్యతలు చేపట్టి 8 నెలలుగా పూర్తి కావస్తున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీలో అటు కొత్త ఇటు పాత నేతలకైతే ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది అని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా 10 నియోజకవర్గాల్లో ఎక్కువగా ఒక ఆధిపత్య పోరు అనేది అటు కొత్త పాత నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఇప్పటికే అటు పదవులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కార్యవర్గం కూడా ఏర్పాటు చేసి నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కొంతమంది నేతలు బహిర్గతంగా వచ్చి వారంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. పార్టీ లైన్ కూడా క్రాస్ చేస్తున్నారంటూ కూడా ఇంకో వర్గం వారిని విభేదిస్తున్న పరిస్థితి. ఇట్లా మొత్తంగా కూడా అభిప్రాయ భేదాలు ఎప్పటికైనా ఉన్నప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగా వచ్చి వారి యొక్క గొంతును వినిపించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొత్త పాత నేతల మధ్య సయోధ్య కుదరక అటు ప్రభుత్వం మీద అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీ నేతలకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వేరే ఒక పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ చేరిన నేపథ్యంలో అటు కొత్త పాత నేతలకు మధ్య కూడా ఒక పోరు కొనసాగుతుంది. దీనిపైన అధిష్టానం దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ఆ కార్యకర్తలు కోరుతున్న పరిస్థితి అవుతుంది. ప్రధానంగా ఈరోజు కనుక చూసుకుంటే మాత్రం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఐఎన్టీయూసీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్మిక విభాగానికి సంబంధించి ఇద్దరు నేతల మధ్య గొడవ అయిందని చెప్పవచ్చు. ప్రధానంగా అటు ఏదైతే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సంజీవరెడ్డి వర్గం, అదేవిధంగా అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య పెద్ద గొడవ జరిగిందని చెప్పవచ్చు. ఈ గొడవ ఆధిపత్య పూర్ కాస్త తారాస్థాయికి చేరి ఒకరిపై ఒకరు
దాడి చేసుకునే దాకా కూడా ఈ యొక్క పోరు వెళ్తుందని చెప్పవచ్చు. ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన సంఘటన ఒకరిపై ఒకరైతే దాడి చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ ప్రెస్ క్లబ్లో నేషనల్ ప్రెసిడెంట్ అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ ఈ యొక్క సంజీవారెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ అడ్డుకోవడం అయితే జరిగింది. అయితే ఒకరిపై ఒకరు దాడి కూడా చేసుకున్న నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకుని వారిని ఎవరైతే దాడి చేశారో వారిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే. ఇదే విధంగా అటు మంచిర్యాలకు సంబంధించిన కొన్ని కాన్స్టిట్యూన్సీలో ప్రధానంగా జనగాం కాన్స్టిట్యూన్సీలో కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీల విషయంలో కూడా కాంగ్రెస్ నేతలకైతే ఒకరికొకరి ఆధిపత్య పోరు వల్ల ఒకరికొకరికి దాడి చేసుకున్న పరిస్థితి ఉంది. ఇట్లా మొత్తంగా కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఆధిపత్య పోరు నడుస్తుందని చెప్పవచ్చు. ఒకరికి మధ్య దాదాపు ఇప్పుడు వేరే ఒక పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరడం, అంతేకాకుండా కొత్త పాత నేతల మధ్య కూడా కొంత విభేదాలు తారస్థాయికి చేరి ఒకరిని ఒకరు దాడి చేసుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉందని చెప్పవచ్చు. అదే ప్రధానంగా ఈ యొక్క ఏదైతే విభేదాలు ఎక్కడైతే ఉన్నాయో కాన్స్టిట్యూన్సీల పైన ప్రత్యేక దృష్టి సారించాలి, కొత్త పాత నేతల మధ్య సయోధ్య కుదిర్చాలని చెప్పేసి కార్యకర్తలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అటు టీపీసీసీ ప్రెసిడెంట్కి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా వరకు కూడా ఈ విషయాలు దృష్టికి తీసుకెళ్ళినా కానీ సరే ఈ యొక్క వీటికి సమస్యలకు సొల్యూషన్ దొరకని పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా పటాన్చెరుకు సంబంధించి కూడా పటాన్చెరు ఎమ్మెల్యే అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి కూడా మొత్తంగా కూడా ఒక తారస్థాయికి చేరింది. ఈ యొక్క సమస్య పరిష్కారానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చీఫ్ కమిటీ కూడా ఈ ఎమ్మెల్యేతో కమిటీ కూడా ఆది శ్రీనివాస్ నేతృత్వంలో కమిటీ కూడా వేసిన నేపథ్యంలో కూడా ఈ యొక్క కమిటీ రిపోర్ట్ వచ్చినా కానీ సరే సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఇట్లా మొత్తంగా ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 10 కాన్స్టిట్యున్సీల్లో ప్రధానంగా 10 కాన్స్టిట్యున్సీలో అయితే ఈ యొక్క కొత్త పాత నేతల మధ్య పూర్తి అభిప్రాయ భేదాలు ఒక్కొక్కరికి సరిగా లేకపోవడం వల్ల ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి, అటు ఒకరిపై ఒకరు దాడి కూడా చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇటు కార్యవర్గం సంబంధించి అదేవిధంగా నామినేట్ పోస్టులకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఈ యొక్క నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసి ఎవరైతే కొత్త వాళ్ళకు అవకాశాలు ఇస్తున్నారంటూ కూడా పాత నేతలంతా కూడా వాళ్ళంతా కూడా వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు కార్యవర్గంలోనూ ఇటు నామినేటెడ్ పోస్టులోనూ కూడా పాత వారికి ఇవ్వాలని చెప్పేసి కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. రీసెంట్గా అటు మహిళా కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా గాంధీభవన్లో టీసీసీ చీఫ్ క్యాబిన్ ముందైతే వారంతా కూడా ధర్నా చేసిన పరిస్థితి అయితే ఉంది. కొంతమందికి పదవులు ఇస్తున్నారు, కొంతమంది సామాజిక వర్గానికి చెందిన వారికి పదవులు ఇస్తున్నారంటూ కూడా వారంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఈరోజు అటు అయితే సునీతారావు వ్యతిరేకంగా కూడా కొంతమంది మహిళా కాంగ్రెస్ నేతలు ఈరోజు గాంధీ భవన్కి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కూడా మాకు పదవులు రాకుండా అడ్డుకుంటున్నారు, మమ్మల్ని అందరినీ కూడా ఆ కమిటీలో నుంచి తీసేసి వారికి అనుకూలమైన వారిని ఒక కమిటీలో నియమించుకుంటున్నారంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు అయితే గాంధీ భవన్కి అయితే ఈరోజు రావడం అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇట్లా ఓవరాల్గా అయితే జరుగుతున్న అన్ని ఇష్యూస్ మీద కూడా వెంటనే అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి, అటు కొత్త పాత నేతల మధ్య సయోధ్య కుదించాలి. పార్టీ లైన్ ఓవర్ క్రాస్ చేసినా కానీ సరే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే లేకుండా తగిన చర్యలు తీసుకోవాలంటే ఇప్పుడు కూడా కార్యకర్తలంతా కూడా భావిస్తున్న పరిస్థితి. వెంటనే ఇటు టీపీసీసీ కార్యవర్గాన్ని నియమించి ప్రభుత్వం ఏదైతే పథకాలను తీసుకొస్తుందో ఆ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా కార్యకర్తలు కోరుకుంటున్న పరిస్థితి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఏదైతే అంతర్గత పోరు బహిర్గత పోరుగా మారిందని చెప్పవచ్చు. నేతలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నా, ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ హరికృష్ణ.